అదే నమస్కారం. ఒక మనిషిని చంపటం, ఒక ప్రాణిని చంపటం అది ఎప్పటికీ తప్పని నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కేసులో ఆల్రెడీ నేను ఇచ్చిన వీడియోలో కింద కామెంట్స్లో 70-80% కామెంట్స్ మహేష్ దే కరెక్ట్, సునీత చేసిన తప్పు అంటూ వచ్చున్నారు. ఈరోజు సునీత యొక్క భర్త, ఆఫ్ కోర్స్ రెండో భర్త శ్రీనాథ్, అతను సైతం అదే చెప్పాడు. ఎలా పోస్ట్ మార్టం అయిన తర్వాత సునీత బాడీ కూడా తీసుకోరా, నాకు వద్దన్నాడు మనకున్న సమాచారం మీద. బట్ అతనే భర్త కాబట్టి మేబీ అతను బాధ్యత తీసుకోవాలి. బట్ సునీత చేసిన తప్పు ఏంటి, ఏమి దాచినట్టు మొత్తం చెప్పి నాకు వద్దండి ప్లీజ్ అండి, త్వరలో ఒక 4 నెలల్లో మా ఇంటి బిడ్డ పసిబిడ్డ తిరుగాడుతాడని చెప్పేసి అంత ఆనందపడుతూ ఉంటే ఈ రకంగా ఆమె చనిపోయింది, అవతల అతను చంపాడంటే ఎవరైనా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు విషయం మొత్తం తెలిసి మనసు కకావికలం అయిపోయింది, వద్దంటే వద్దండి ప్లీజ్ అండి అని చెప్పేసి పోలీసులు చెప్పాడంట. సో మరి ఇంక సునీతని బాడీని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్తారు. విషయం ఏంటి నిన్న మాట్లాడి మళ్ళీ సింపుల్గా చెప్తాను. వీళ్ళది వచ్చేసరికి ఏమో మన బల్లాపూర్ మహారాష్ట్రలో. ఈ మహేష్ది వచ్చేసి మంతని వచ్చేసి ఈమె సునీత యొక్క గ్రాండ్ పేరెంట్స్, అంటే అమ్మమ్మ తాతయ్యది. ఆమె వస్తూ పోతుంది, అతను కూడా చూశాడు, పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రేమ. ఈలోపు ఇతను ఆస్ట్రేలియా చదువుకున్నాడు, కెనడాలో జాబ్ వచ్చింది. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పారు, ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కూడా ఇతనితో పాటు కెనడా వెళ్ళాలి. బట్ కెనడా వచ్చేసి వెళ్దామంటే వీసా ఈమెకి రాలేదు. దీంతో మనోడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఆమె శ్రీనాథ్తో లవ్లో పడింది అనుకున్నాం. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అప్పుడు కాదంట, అప్పుడు మామూలుగానే ఉందంట. సరే ఈలోపు కెనడా వెళ్ళింది. కెనడా వెళ్ళిన తర్వాత 15 రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు. దాంతో ఇక అక్కడ ఉండలేనట్టు కెనడా పోలీసుల సాయంతో ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చాక 490 గృహహింస కేసులు అన్నట్టు అతని మీద పెట్టిందంటే అర్థం ఉంది, మహేష్ మీద. వాళ్ళ అమ్మ నాన్న మీద ఎందుకు పెట్టింది అంటే అత్తమ్మ మీద పెట్టేసింది. దాంతో కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈలోపు అతను అక్కడి నుంచి వచ్చేసాడు, కెనడా నుంచి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ చెప్పాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం, కోర్టులో విడాకులు టైం పట్టేలా ఉంది. సో పెద్ద మనుషులతో ఒప్పందం, ఇక మేము విడిపోయాం, ఎవరి దారి వాళ్ళదని చెప్పాడు. ఆ అమ్మాయి ఓకే అని. ఇక ఆ అమ్మాయి అప్పుడు ఇక శ్రీనాథ్కి చెప్పేసి పెళ్లి చేసుకుందంట. ఏమని చెప్పి, నేను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఇదంతా చెప్పలేదు. శ్రీనాథ్ చెప్తున్న వర్షం అయితే నాకు ఇదేం చెప్పలేం. ఇక 2024లో మేము పెళ్లి చేసుకున్నాం, ఇది శ్రీనాథ్ చెప్పింది. ఆ తర్వాత ఇదంతా జరిగింది. ఏమంతా జరిగింది, ఈలోపు మహేష్ మరణ కెనడా వెళ్దామని చూస్తే కేసులు ఉండటం వల్ల కెనడా వెళ్ళలేకపోయాడు. క్రిమినల్ కేసులు కదా మొన్నీ కూడా ఆమె పెట్టింది. ఆమె పెళ్లి హ్యాపీగా ఉంది. దరిద్రమో మంచో చెడో ఏదో మహేష్ను వద్దనుకున్నావు, ₹1 ఇచ్చైనా వదిలించుకోవాలి కదా. ఇండియాలో ఉంటే నీకు ఎప్పటికైనా సమస్య కదా, వెళ్ళరా బాబు కెనడా వెళ్ళిపోరా బాబు పంపించాల్సింది కదా. ఆమె ఏం చేసింది మరి, ఏం ఆలోచన తెలియదు, చనిపోయిన మనిషిని తప్పుగా మాట్లాడను. బట్ ఆమె కేసులు విత్డ్రా చేసుకోలేదు, కేసు సెటిల్మెంట్ చేసుకోలేదు, లోక్ అదాలత్లో కూర్చొని మాట్లాడితే అయిపోయింది. ఇవేం చేయలే. దాంతో అతనేమో అబ్రాడ్ వెళ్ళడానికి అవ్వట్లా కేసుల వల్ల. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా రీసెంట్ టైమ్స్లో ఆ మానసిక వేదంతా అల్లలాడిపోయి వాళ్ళ అమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఇక అప్పుడు మహేష్ రియలైజ్ అయ్యాడు, ఏమని, దీని ఎందుకు కారణం ఎవరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషిని చెప్పడం నేను సపోర్ట్ చేయట్లేదు, ఓకే. బట్ అతను ఏమనుకున్నాడు, దీనికి కారణం సునీత, ఎక్కడుంది ఏంటని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే ఫైనల్లీ అతనికి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించింది ఈమెది. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మొత్తం రీల్స్ అవేను మొత్తం చూసింది. ఎక్కడ ఉండిద్ది ఏంటో మొత్తం తెలుసుకున్నాడు. ఓ రోజు మొత్తం చెక్ చేసుకున్నాక పలానా చోట ఉందా, వనస్థలపురంలో కాప్రాచర్ ఏరియాలో ఉందా అని అనుకొని దానికి నియర్ బై తుర్కే అంజల్లో హాస్టల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు. 6 నెలల పాటు ఉండి రెక్కి నిర్వహిస్తూ డైలీ చెక్ చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడు ఉండిద్ది, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు మొత్తం చూసుకొని ఇక లాక్ చేసిన డోర్ను సైతం కట్ చేసే విధంగా కట్టర్లు, ఎలక్ట్రిక్ కట్టర్లు అన్నట్టు, అండ్ ఆమె అరవకుండా అన్నట్టుగా ఇక ఎలా చంపాలి ఏంటన్నప్పుడు సంథింగ్ నెంబర్ ఆఫ్ ఏవో అన్ని రెడీ చేసుకుని పేపర్స్ అవన్నీ. ఇక వెళ్ళగానే ఇక ఆమెను ఘోరంగా చంపేశాడు. ఈలోపు తగలబెట్టుకోవాలనుకున్నాడు పెట్రోల్ పోసుకొని. ఎందుకు, వాళ్ళ అమ్మ లేదు, జాబు పోయిందంటే ఇక లైఫ్ చాలనుకున్నాడు. ఈలోపు చుట్టుపక్కల వచ్చి పట్టుకున్న పోలీసులకు అప్పచెప్పారు. దానికి ఇప్పుడు ఏమన్నాడు, నేను ఇన్నాళ్ళు కరెక్ట్గా చేశాను, నాకు ఎక్కడ కూడా రిగ్రెట్ ఫీలింగ్ లేదు, నేను కరెక్ట్గా చేశాను, నా జీవితం నాశనం చేసింది, మా అమ్మని చంపేసింది, అదేం సుఖంగా ఉంటూ ఉంది, నా వల్ల తట్టుకోలేకపోయా. అండ్ ఆమె వల్ల ఇప్పుడు కట్టుకున్న భర్త ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్, అతను కూడా లేనిపోయిన సమస్య వస్తుంది భవిష్యత్తులో, అతని జీవితం నేను కాపాడా
అన్నట్టు మెన్ విల్ బి మెన్ అన్నట్టు అనకూడదు. కానీ దేవత లాంటి స్త్రీలు ఉంటుంటే మన భారతదేశంలోనే ఎక్కడో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు చేసే పనుల వల్ల మిగతా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చూసి భయపడుతున్న రోజులు, మిగతా ఆడవాళ్ళు కూడా అనుమానిస్తున్న రోజులు. సో దయచేసి మగవారు ఆలోచించండి అయ్యా, మీరు పుట్టింది ఓ అమ్మకే, ఓకేనా? రేపు మీకు బిడ్డ పుడితే ఆడబిడ్డ తాను కూడా దేవత లాంటిదే. మీ భార్య మీలో సగభాగం. ఎక్కడో ఎవరో దిక్కుమాల పనులకి దయచేసి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అనుమానించకండి, అవమానించకండి. సో వీటి మెయిన్ ఇంటెన్షన్. శ్రీనగర్ ఫైనల్గా ముందు భర్తతో పెళ్ళి అంటే ఒక మగాడితో ఆల్రెడీ పెళ్ళైంది, విడిపోయిన విషయం నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది ఈరోజు చనిపోయింది. కారణం ఏంటన్నప్పుడు అవతల మగాడి జీవితం నాశనం చేసేసింది. సో ఇంత జరిగి ఎంత ఇదేయాక నాకు ఎందుకండి, నాకు వద్దండి చెప్పేసి అన్నాడంట. ఎందుకంటే నేనే చెప్పలేకపోతున్నా. మెన్ విల్ బి మెన్ అని ఎందుకన్నానంటే ఈ రోజులలో ఒక మగవాడు తాను పడ్డటువంటి నరకం బాధ మరొక మగవాడు పడకూడదని కొన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మరలా చెప్తున్నా, చంపడం తప్పండి, ఆత్మహత్య కూడా తప్పేనండి. బట్ వీడి జరిగిన అన్యాయం ఒకటి జరగకూడదు అన్నప్పుడు దాని గురించి నువ్వు అవేర్నెస్ ఇవ్వు. బట్ మనుషులు చంపడం అంటే కరెక్ట్ అయితే కాదు. మెన్ విల్ బి మెన్ అనే వర్డ్ ఎందుకు ఇస్తున్నా మరలా చెప్తున్నాను. ఆడవాళ్ళు అలా ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ మగవాడు మాత్రం తాను పడ్డ బాధ ఇంకొక మగవాడు పడకూడదని అందరికీ చెప్తాడు. తనలాగా ఇంకొక మగవాడు బలి కాకూడదని చెప్పేసి ఎఫర్ట్స్ పెడతాడు. ఓవరాల్గా అన్నప్పుడు మీరు నమ్మని నిజమండి. ఒక మగవాడు ఆడవారి విషయంలో ఒకసారి ప్రేమించాడంటే వాళ్ళే జీవితం అన్నట్టుగా ఉంటాడు, ఎవరో ఒకరిద్దరు ఎదవలు తప్ప. ఆడవాళ్ళు నేను తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళు లోపల ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలుగుతారు. బట్ మగాడు అలా ఉండలేడు. నిన్న ఏదో సినిమా అండి, డైలాగ్ సూపర్ నచ్చింది నాకు. మగోడు త్యాగానికైనా వెనకాడ్డం, ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి బాగుండాలనుకుంటే త్యాగం చేస్తాడు. కానీ అదే అమ్మాయి కష్టంలో ఉంది అంటే ఎంత దూరమైనా వస్తాడు, ఆ అమ్మాయిని కాపాడుకుంటాడు. ఆ అమ్మాయి వీడి భార్య కాదు, వేరే వాళ్ళ భార్య, కానీ కష్టంలో ఉందే. ఒకప్పుడు నేను ప్రేమించాను, ఇప్పుడు కష్టంలో ఉంది, నేను కష్టం తీర్చాలి. ఇదే మగాడు అంటే, ఇదే మగతనం అంటే. చాలా ప్రాక్టికల్ చెప్పింది. మూతు మీద మీసం వచ్చినవాడు మగాడు కాదు, అమ్మా నాన్ని కాపాడుకునేవాడు మగాడు, అమ్మా నాన్ని చక్కగా చూసుకునేవాడు మగాడు. అలాగే మగాడు అంటే పిల్లలు పుట్టించేవాడు ఒక్కడే కాదు, అది మగతనమో ఇంకేదో అనుకోకండి. ఒకటే అండి, కట్టుకున్న భార్యని కన్న బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకునేవాడే మగాడు. వీళ్ళతో పాటు కన్న వాళ్ళని కూడా వీడు మగాడండి. మళ్ళీ మగాడు ఆడది నేను భేదాలు తీసుకురావట్లా, మగాడి గురించి చెప్తాను, మగాడి గురించి చెప్తాను. మెన్ విల్ బి మెన్ అంటే ఇక్కడ ఇదే నేను చెప్తుంది ఏంటంటే, తాను సమాజంలో గొప్పగా ఉండాలి, తన వల్ల తన కుటుంబం గొప్పగా ఉండాలి, తన కుటుంబం తనకన్నా గొప్పగా ఉండాలి, ఇలా ఆలోచించేవాడే మగాడు. అంతిమంగా ఈ కేసులో అయితే ఆ సునీతను చంపడం అయితే పాపమే. కానీ ఈ మహేష్ చేసింది ఏదైతుందో ఈ సమాజం వచ్చేసి కొంతమంది కరెక్ట్ అని ఉంటుంది డైరెక్ట్గా. ఎందుకు ఏంటంటే అంత అనిపించడం నరకం మాత్రం అని చెప్పేసి. ఇంకెప్పుడు కూడా గుర్తుంచుకోండి, నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, ఒక సమస్య అన్నది మీకు వచ్చింది అన్నప్పుడు దానికి కారణం ఎవరు అన్నప్పుడు వారిని ₹1 ఇచ్చిన వదిలించేసుకోండి. అది ఏకంగా డైవర్స్ సెటిల్మెంట్ కేసు అన్నప్పుడు ఎంత త్వరగా క్లియర్ చేసుకొని ఎవరి దాడి వరదన్నట్టు ఉండండి. అంతే తప్ప నీ లైఫ్ నువ్వు చూసేసుకొని వాడిని మాత్రం కష్టాలు ఇరికించేసి ఉన్నావంటే వాడు ఇట్టగా సైకిల్గా తయారైపోతాడు. సో బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ ప్లీజ్ బీ వైస్. మరలా చెప్తా, మా నాన్న చెప్పిందే చెప్తున్నా, అవతల ఉన్నటువంటి చెడుని ₹10 ₹20 ఇచ్చి నువ్వు వదిలించేసుకో. మంచి అంటే ₹100 పెట్టి నువ్వు కొనుక్కో. ఇక్కడ మహేష్ సునీత విషయంలో మహేష్ అంటే తనకు వద్దనుకుంది, వదిలించేసుకోవాలి. మ్యూచువల్ డైవర్స్ అంటే చేసుకొని 400 కేసులు లైక్ ఇవన్నీ ఏవైతున్నాయో అన్ని క్లియర్ చేసుకున్నప్పుడు వేరే పెళ్లి అయిపోదు. ఇప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకుని బట్టి ఇవన్నీ కేసులు ఉన్నాయి కదా, ముందు ఇప్పుడు చేసుకున్న అతను చెప్తే అయిపోదు, చెప్పలా. పోనీ ఇవన్నీ ఏం చేయాలి, అన్ని కూడా కేసు క్లోజ్ చేసుకుంటే అయిపోయింది కదా, ఎవరి దగ్గర చూసుకునేవాడు కదా. కేసులు అలాగే ఉన్నాయి, ఈమె హ్యాపీగా ఉంది, రీల్స్ పెడుతుంది, ఎంజాయ్ చేస్తుంది, అతను తట్టుకోలేకపోతే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంకా అతను ఉన్నటువంటి సైకోనా మృగాడా వాటర్ ఇట్స్ అవన్నీ బయటకు వచ్చేసాయి. 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం అనుకున్నా, బట్ తెలిసి తెలియకుండానే సమాజంలో చాలామంది మగవాళ్ళ బాధలు చూసి ఇదిగో ఈ వీడియో డీటెయిల్డ్గా ఇచ్చా.